జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శరీరాన్ని కుదురుగా ఒకచోట కూర్చోబెట్టాలి అంటేనే మనం చాలా కష్టపడాలి. ఏదైనా ఒక పాఠం చెప్పేటప్పుడు, చదివేటప్పుడు, చూసేటప్పుడు, వినేటప్పుడు, అలాంటి సమయాల్లో ఒక నిశ్చలంగా కూర్చోవాలి అనంటే దానికోసమే మనం కొంచెం శ్రమ పడాలి. అంటే కొద్దిసేపు కూర్చున్నాక ఏదో కాసేపు ఇటు కదలాలనిపిస్తుంది, అటు కదలాలనిపిస్తుంది, కాస్త కాళ్ళు జాపాలి, లేకపోతే ముడవాలి, లేకపోతే ముందుకు వంగాలి, వెనక్కి వంగాలి, కాస్త లేవాలి, తిరగాలి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కనిపించే శరీరాన్ని క్రమబద్ధం చేసుకోవడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక రాజకోట ముందు నిలబడ్డ సిపాయిని ఒకసారి చూసామండి మేము. ఇద్దరు సిపాయిలు, ఇటొకడు అటొకడు నిలబడ్డాడు. అవి ఆ బొమ్మలా మనుషుల అని మేము చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. వాటి కోసం కొంచెం దూరంగా ఉంది దృశ్యం. చాలాసేపు చూసిన తర్వాత అప్పుడు వాడు ఇలాగా చూస్తున్నాడు. చూస్తే ఓ ఇది బొమ్మ కాదు మనిషే అని అనిపించింది. ఎంత అభ్యాసం చేసి ఉండాల్సి ఉంటుంది వాళ్ళు అలా నిలబడాలి అని అంటే. మిలిటరీలో ఉండే వ్యక్తులు, లేదు కవాతు చేసేటటువంటి వ్యక్తులు అక్కడ నిలబడి ఉండేటటువంటి సందర్భంలో వాడు ఎంత నిశ్చలంగా, అసలు అది బొమ్మో మనిషో తెలియడానికి అవకాశం లేనంతగా వాడు అక్కడ నిలబడాల్సి ఉంటుంది. ఏదైనా వాడికి ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని అలా పాటించాల్సి వస్తుంది. వాడు లెఫ్ట్ రైట్ అంటుంటే అలా పాటించాల్సి వస్తుంది. దానికి ఎంత శిక్షణ కావాల్సి ఉంటుంది దానికి. ఇది కనిపించే శరీరానికి ఇచ్చేటటువంటి శిక్షణ. కనిపించేదానికి ఇవ్వడం పర్వాలేదు, కొంత సులభం. కానీ కంటికి కనిపించని, పట్టుకోవడానికి అందని, పాదరసంలాగా పారిపోతూ ఉండేటటువంటి, పొగలాగా ఎక్కడ కంట్రోల్ చేయడానికి కూడా వీలు కాకుండా సాగుతూ ఉండేటటువంటి మనస్సుని ఒక పద్ధతిలో నడపడానికి సాగించే ప్రయత్నాన్ని అర్జునుడికి శ్రీకృష్ణుడు 6వ అధ్యాయపు ప్రారంభం నుంచి చెప్పడం చేస్తున్నాడు. ఆయన మొట్టమొదట కనిపించే శరీరాన్ని ఎట్లా చేసుకోవాలో దాని గురించి ప్రారంభం చేశాడు. అసలు ఇదే మనకి చాలా కష్టం. ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికి ఎగురుతుంది అన్నట్టుగా కనిపించేటటువంటి శరీరాన్ని నువ్వు ఒక క్రమబద్ధం చేయడానికి
కష్టపడాల్సి వస్తుంది. కనిపించని మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే దానికోసం ఎంత శ్రమ పడాల్సి వస్తుంది, చాలా కష్టపడాలి. అయితే ఆ పడేటటువంటిది ఏదో కష్టం కనిపించే శరీరం దగ్గర నుంచి ఆరంభం చేయాలి. ముందు శరీరాన్ని, ఆ తర్వాత ఇంద్రియాలని, ఆ తర్వాత మనస్సు, అక్కడ దాకా వెళ్ళాక అప్పుడు మనస్సుని క్రమబద్ధం చేయడం అనేది వస్తుందన్నమాట. శరీరాన్ని ఎట్లా కూర్చోబెట్టాలి అనేది మనకి 10-11 శ్లోకాల్లో ఆయన చెప్పాడు. మరీ ఎత్తు కాకుండా, మరీ పల్లం కాకుండా, నేలతో మరీ సమానంగా ఉండకుండా కొంచెం ఎత్తుగా కూర్చుని, ఆ కూర్చునేటప్పుడు కూడా నేలని శుద్ధి చేసి, ఎలా శుద్ధి చేయాలో మనం గతంలో అనుకున్నాం. దాన్ని చక్కగా పేడతో అలికి ముగ్గు పెట్టి, దాని మీద ఒక చెక్క పీట వేసి, దాని మీద దర్భాసనం వేసి, దాని మీద ఒక సాత్వికమో రాజసమో తామసంగానో ఉండేటటువంటి ఒక మెత్తటి వస్తువు, సాత్వికంగా ఉండేది కావాలి అని అనుకున్నప్పుడు మనం దానికి ఒక చిత్రాసనం లాంటిది దాని మీద వేసుకొని, దాని మీద తెల్లటి వస్త్రం కంటికి ఇంపుగా ఉండేటట్టుగా, ఒంటికి మళ్ళీ గుచ్చుకోకుండా, కష్టం కలగకుండా, ఇటు అటు ఊగకుండా స్థిరంగా ఉండేటట్లుగా ఇలా చేసుకుని, రామానుజాచార్య స్వామివారు చెప్పారు దీనికి వివరణ ఇస్తూ, ఆ కూర్చునేటప్పుడు కూడా మరీ పొత్తిగా ఇలా స్ట్రైట్గా కూర్చుంటే అది కొంతసేపటికి ఇబ్బందికరం అవుతుందా, కొంచెం అట్లా సాగిల పడేటట్లుగా సాపాశ్రయం ఉపవిశ్య అంటారన్నమాట. అంటే ఎప్పుడైనా ఒకవేళ అవసరమైతే కొద్దిగా అలాగ వెనకాతలకి కాస్త జార్ల పడ్డానికి అవకాశం ఉండేటట్లుగా ఆసనాన్ని తయారు చేసుకుని, అప్పుడు దాని మీద కూర్చుని నీ యొక్క అభ్యాసాన్ని ఆరంభం చేయవచ్చు. ఇది ఆయన చెప్తున్నాడు మనకి. 12వ శ్లోకం దాకా వచ్చాడు. 12వ శ్లోకంలో శరీరాన్ని మొట్టమొదటి నువ్వు క్రమబద్ధం చేసుకున్నాక అప్పుడు ఏం చేయాలి? తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్త ఇంద్రియ క్రియ ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. ఆత్మవిశుద్ధయే మనస్సులో ఉండేటటువంటి కాలుష్యాలు, మనస్సులో ఉండేటటువంటి దోషాలు, ఇవి తొలగడం కోసం అని మనం చేసేటటువంటి సాధన ఇది. ఎందుకంటే మనస్సుకి కదే ఇప్పుడు మనకి ఏకాగ్రత కలగాల్సింది. శరీరాన్ని మనం కుదురుగా అట్టే పెట్టాం. ఎందుకంటే గతంలో కర్మాచరణ చేసేటప్పుడు దానివల్ల ఏర్పడేటటువంటి కర్తృత్వాదుల్ని మనం వదలాలి అని అంటే, లేదు ఫలాన్ని వదలాలి అనన్నా, కర్మని వదలమంటలేదు, వచ్చే ఫలితాల్ని అనుభవించడం మానమంటలేదు, కానీ వాటితో ఉండేటటువంటి సంఘాన్ని మాత్రం ఆయన వదలమంటున్నాడు. ఆయన మొదటి నుంచి దాన్ని ఆయన బాగా ఒత్తి చెబుతున్నాడు. ఆయన పని మానడానికి వీల్లేదు. నువ్వు చేయాల్సినదో వ్యవసాయమో, వ్యాపారమో, నీ ఉద్యోగమో, సద్యోగమో, ఏదో నువ్వు దాన్ని చేస్తూ ఉండక తప్పదు. శరీరం అంటూ ఉన్నప్పుడు పని చేయక తప్పదు, చేయాలి. కానీ ఆ చేసే పని ఇది యజ్ఞమయంగా చేసి దాన్ని మనం సాగించాలి. 3వ అధ్యాయంలో ప్రారంభం చేశాడు ఆయన. అలా చేయడానికి వీలేట్టుగా జ్ఞానాన్ని నువ్వు సాధించాలి 4వ అధ్యాయంలో చెప్పాడు. ఆ కలిగిన జ్ఞానంతో చేసేటప్పుడు చేస్తున్నది నీవే అయినప్పటికీ కూడా వెనకాతలుండి నడిపించేవాడు వాడు కనుక కర్తృత్వం వాడి మీద పెట్టాలి అని చెప్పాడు. ఫలితాన్ని కూడా ఆయన మీదే వదలమని చెప్పాడు ఆయన. సో ఇవన్నీ సాధించాల్సింది మనస్సుతోటి, శరీరంతో కాదు. అందుచేత మనస్సుని సంస్కరించాల్సినటువంటి స్థితి ఎలాగా అనేది కదా మనకి 6వ అధ్యాయంలో ఆయన చెబుతాను అని ఆరంభం చేశాడు ఆయన. సో ఆత్మవిశుద్ధయే మనస్సులో ఉండేటటువంటి ఆ మాలిన్యాలన్నీ కూడా తొలగడం కోసమని యోగం యుంజ్యాత్, తను చేసేటటువంటి సాధనని కూర్చవలే. ఎక్కడ?
ఎలాగా? ఉపవిశ్య ఆసనే, ఆసనమునందు కూర్చుని చేయవలే. కొంతమంది ఏమండి కూర్చునే చేయాలటండి, నించుని కూడా తిరుగుతూ చేసుకోవచ్చు కదా. మాల చేతికి సంచిలో పెట్టుకుని కొంతమంది తిరుగుతూ ఉంటారు. మామూలుగా కొంతమంది వ్యాపారం చేస్తున్నా అరే ఆస్కా మార్కెట్ క్యా హాల్ క్యా హై అంటుంటాడు, ఇలా మాల తిరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, ఇక్కడేం జరుగుతోంది, వ్యవహారం సాగుతూనే ఉంటుంది. చేతిలో తిరగాల్సినటువంటి మాల ఏదో దాంట్లో తిరుగుతూనే ఉంటుంది. అంటే అట్లా ఉండాలా? తిరుగుతూనైనా చేయొచ్చా, పడుకునైనా చేయొచ్చా? ఏ రకమైనటువంటి స్థితిలో మనస్సుని స్వాధీనం చేసుకునేటువంటి సాధనని చేయాలి? ఉపవిశ్య ఆసనే. తను ఎక్కడ ఎలా కూర్చోవాలో గతంలో చెప్పి ఉన్నాడు కనుక అలాగ సంస్కరించినటువంటి స్థానమునందు కూర్చుని చేసినప్పుడు మాత్రమే అది సక్రమమైనటువంటి ఫలాన్ని అందించే దిశలో యోగము సాగును. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు చేస్తానండి నో. అయితే అది వీడు పరిపాక దశకి చేరిన తర్వాత, ఆ తర్వాత వీడు ఇలాగనే ఉండాలి అనేటటువంటి నిర్బంధం అయితే ఏమీ లేదు. అప్పుడు వాడికి ఏ స్థితిలో ఉన్నా వాడికి సాగుతూనే ఉంటుంది అప్పుడు. అయితే ఆ దశ శ్రీశుకుడు లాంటి మహనీయులకి ఎవరికో ఉంది కాబోలు అని మనకు అనిపిస్తుంది తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి ఉంది అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఏది చేస్తున్నా అదే లోపల సాగుతూ ఉండేటటువంటి స్థితి వీడిలో ఏర్పడాలంటే దాంట్లో ఎంత నిష్ణాతుడు కావాలి వాడు. అంటే వాడికి ఊపిరి అది కావాలి. అయిపోతే ఇంకా వాడికి అప్పుడు వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నప్పటికీ ఏది చేసినా వాడికి లోపల సాగుతూనే ఉంటుంది వాడికి. కానీ ఆ స్థితి కలిగేటంత వరకు కూడా వాడు చేసేటువంటి సాధన క్రమబద్ధంగానే ఉండాలి. చిన్నప్పుడు చూడండి అమ్మ నాన్న లేకపోతే మాస్టర్ గారు వాడి చెయ్య పట్టుకొని వాడి చేతితోటి ఇలాగా దిద్దిస్తూ ఆ ఆ ఈ ఈ వీడు అన్నా అనకపోయినా 100 సార్లు వాళ్ళు అంటూ వీడు ఒక్కసారి అనడానికి వాళ్ళు 100 సార్లు అనాలి. అభ్యాసం వీడికో వాళ్ళకో తెలియదు. కానీ వీడికి దాని మీద ఆ పట్టు రావాలి అని అంటే వాళ్ళు అంత కష్టపడాలి. పడితే అప్పుడు వీడికి దాంట్లో కొంత అనుభవం ఏర్పడుతుంది. కొంతమంది అక్షరాలు రాస్తారండి, ముత్యాల్లా ఉంటాయి. ముత్యాల్లాగా చక్కగా ప్రింట్ చేసినటువంటి అక్షరాల్లాగా వస్తాయి. అయితే అలా రావడానికి వాళ్ళు చేసిన అభ్యాసం ఎంత వెనకాతల చాలా కష్టపడాలి. అంచేత మొదటి దశ నుంచి పరిపాక దశ వచ్చేటంత వరకు నియమము నిర్బంధము అనేటటువంటిది తప్పదు. దానికి ఆదేశించిన క్రమంలో శిక్షణ అనేది కూడా తప్పదు. ఆ తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత వాడు నించున్నా కూర్చున్నా ఏం చేసినా వాడికి అప్పుడు యోగమే అవుతుందండి. నమ్మాళ్వార్ 16 సంవత్సరాల కాలం వారు అదే స్థితిలో కూర్చుని సాగించినటువంటి యోగ ప్రభావం చేత ఆ తర్వాత వారు పలికిన ప్రతి పలుకు కూడా వేదసారమై లోకానికి అందింది. అది మహానుభావులకి అలాంటి స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ సామాన్యుడు ఎవడైనా సరే వాడు చక్కగా ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం, చక్కగా కూర్చుని బుద్ధిగా చెప్పిన క్రమంలో. అయితే ఆ కూర్చునేది సుఖాసనంలో కూర్చోవచ్చు. దానికోసం మళ్ళీ పెద్ద పద్మాసనం వేసి బద్ధ పద్మాసనం వేసి వాడు ఒంటిని శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఏది వాడికి సుఖమో అట్లాంటి ఆసనంలో కూర్చుని వాడు చక్కగా యోగమును అంటే అభ్యాసాన్ని వాడు ఆరంభం చేయాలి. ఎప్పుడు ఏం చేసి తత్ర ఏకాగ్రం మనః కృత్వా,
మనస్సుని ముందర తనకి ఏది లక్ష్యం అని అనుకున్నాడో ఆ లక్ష్యం వైపు పెట్టాలి. ఇది లక్ష్యం ఏమిటి? ఇక్కడ అర్జునుడికి లక్ష్యం ఏమిటి? అర్జునుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే ఈయన ఆత్మదర్శనాన్ని కోరుతున్నాడు. అది చాలా గొప్పది కనుక నేను దాన్ని పొందాలి. ఇది అర్జునుడి యొక్క కోరిక. మొట్టమొదట 6 అధ్యాయాల దాకా ఆత్మదర్శనమే నువ్వు కోరుకున్నట్లుగా పొందడానికి ప్రయత్నించేద్దుగానోయ్ అంటాడు ఆయన. కానీ ఆత్మదర్శనాన్ని అనుగ్రహించేవాడు వెనకాతల ఒకడున్నాడు. వాడిచ్చినప్పుడే ఇది వస్తుంది తప్ప వాడివ్వకపోతే ఇది రాదు. అంటే దీనికి కీ పాస్వర్డ్ 2 వాడి చేతిలో ఉంటాయి. వాడు అనుగ్రహిస్తే ఇది ఏర్పడుతుంది కనుక వాణ్ణి తర్వాత తెలుసుకొని మెల్లిగా ఈ ఆత్మ నుంచి పరమాత్మ వైపు నడిపిస్తాడు. 6వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడే పరమాత్మ దగ్గరికి తీసుకొస్తాడు. పరమాత్మని గురించినటువంటి వివరం అంతా ఇస్తాడు ఆయన. ఆ పరమాత్మ అనేటటువంటి వాడు తానే అక్కడ ఎదుర్కొండానే కూర్చుని ఉన్నాడు ఆయన. కనుక 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 11లో ఆయన తన విరాట్ రూపాన్ని చూపించి అర్జునుడికి విశ్వాసాన్ని కలిగించి ఆ తర్వాత గతంలో చెప్పిన వాటన్నిటినీ మళ్ళీ ఒకసారి కన్సాలిడేట్ చేసి వాటన్నిటినీ క్రమబద్ధం చేసి ఒక ఆర్డర్లీగా వాటన్నిటిని కూడా మళ్ళీ ఒక 6 అధ్యాయాల్లో అందించి అక్కడ చివరికి వెళ్ళిన తర్వాత మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించవయ్యా ఓ సాధనంగా. అవన్నీ నీకు ఫలితాన్ని ఇవ్వాలంటే ఇవ్వాల్సిన వాణ్ణి నేనే కనుక ఇచ్చేవాణ్ణి నేనైనప్పుడు నన్ను విశ్వసించి నన్ను ఆశ్రయించి నువ్వు కనుక ముందుకు సాగినట్లయితే అవన్నీ నీకు సహజంగానే ఫలించేటట్టు నేనే చేస్తా. తనని ఉపాయంగా స్వీకరించమనేది 18వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాక 66వ శ్లోకంలో, అంటే చిట్ట చివరి శ్లోకంలో అన్నమాట. ఆయన ఉపదేశానికి అది చివరి శ్లోకం. అక్కడ చెప్పాడు ఆయన. అప్పటిదాకా మిగతా వాటిని గురించి వివరాలు తాను ఇస్తూనే ఉన్నాడు. అయితే వాటిని ఫలింపజేసేది కూడా తనే అనే విషయాన్ని ఎక్కడికక్కడ స్మరింపజేస్తున్నాడు. 2వ అధ్యాయం దగ్గర నుంచి ఆ విషయాన్ని ఆయన స్పష్టంగానే చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో చెప్పాడు, 4లో చెప్పాడు, 5లో చెప్పాడు, 6లో కూడా ఇప్పుడు మనం చెప్పబోతున్నాడు మళ్ళీ. అంటే ఏదైనా ఫలించాలంటే భగవంతుడి వల్ల ఫలించాలి అంతే తప్ప నేను చేసేటటువంటి యుద్ధమో నేను చేసేటటువంటి మరొక పనో ఇదే నాకు ఫలితం ఇస్తుంది. నో, నువ్వు చేయవలసిందేదో దాన్ని చేయి. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలి, చేయి. ఆ యుద్ధంలో కొంతమందికి దెబ్బలు తగులుతాయి, ఓకే. కొంతమందికి ఆనందం కలుగుతుంది, ఫైన్. నాకు దెబ్బలు తగులుతాయి, పర్వాలేదు. అప్పుడప్పుడు నాకు కూడా కొంచెం విజయం పొందాను, ఫలానా వాడిని ఓడించాను అనిపిస్తుంది, సరే. కానీ వాటన్నిటినీ నాయందు అర్పించినప్పుడు మాత్రమే వాటిని సక్రమంగా నీకు ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నం నేను చేసేవాడిని నేనే. ఇది ఆయన అక్కడికి వెళ్ళాక చెప్పాడండి ఆయన. అంచేత అర్జునుడికి మొట్టమొదట ఇప్పుడు కోరిక ఆత్మ సాక్షాత్కారం. అతనికి అది పొందాలి, అది పొందేస్తే ఇవన్నీ మానేచ్చు కాబోలని అతని ఉద్దేశం. కానీ తాను అనుగ్రహించినప్పుడు ఇది కూడా తాను ఇవ్వాల్సిందే అనే విషయం ఇప్పుడు అర్జునుడికి చెప్పాలి. బట్ అది కూడా చెప్తాడు ఆయన. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు ఆత్మదర్శనాన్ని కోరుకున్నప్పుడు దాని మీద దృష్టిని పెట్టు. అది తప్ప మరొకటి ఏది ఆలోచించనంత ఏకాగ్రత నీలో ఏర్పడాలి. ఇప్పుడు తను గోల్డ్ మెడల్ రావాలి అని అనుకున్నప్పుడు వాడికి దృష్టి అదే ఉండాలి. ఏదో కాసేపు ఐస్ క్రీమ్ తింటా, కాసేపు చాక్లెట్లు తింటా, కాసేపు సినిమా చూస్తా, కాసేపు ఇంకో పాలిటిక్స్ మాట్లాడతా, లేకపోతే ఇంకోసేపు ఏదో కాస్త ఆటలాడతా, ఆ తర్వాత నా గోల్డ్ మెడల్ సాధన కూడా చేస్తాను అని అంటే దట్ నెవర్ వర్క్స్. నీకు అది ఫలించదు, నువ్వు దాన్ని సాధించలేవు. నీకు అది లక్ష్యమైనప్పుడు నువ్వు నించున్నా, కూర్చున్నా, పడుకున్నా, తింటున్నా, తిరుగుతున్నా, ఏది చేస్తున్నా నీకు ఆ మెడల్ తప్ప మరొకటి ఏది నీకు కనిపించనే కూడదు. ఇది ఏకాగ్రత కావాలి. అయితే ఆ కూర్చునేటప్పుడు కూడా ఎప్పుడెప్పుడు కూర్చోవాలో చెప్పాడు ఆయన. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు కూడా మళ్ళీ 24 hours ఏదం కరిషే ఉండదు.
దానికి మళ్ళీ నియతమైనటువంటి సమయాలు చెప్పాడు. సత్వగుణం విజృంభించేటటువంటి సమయం, మనకి దినాల్లో కొన్ని సమయాలు ఉన్నాయి సత్వగుణం వచ్చేటువంటి సమయాలు. ఏదో తెల్లవారుజామున బ్రాహ్మ ముహూర్తంలో, ఏదో సాయం సంధ్యా సమయంలో, ఇలాంటివి కొన్ని సమయాలు మనకి చెప్పారు కదా. మిగతా సమయం అంతా రజోగుణం, ఏదో రాత్రి అంతా తమో గుణం, ఇలా ఒక్కొక్క గుణం విజృంభించి ఉండేటటువంటి సమయాలు కొన్ని చెప్పారు. సో అలాంటి సమయాల్లో చేయడం అంటే అది ప్రవాహానికి ఎదురెదడం లాంటిది. అంచేత అలాంటి సమయాల్ని పక్కన పెట్టి సత్వం నీకు చక్కగా పెరగడానికి అవకాశం ఉండేటువంటి సమయం ఏదో దాన్ని శాస్త్రాన్ని నిర్దేశించి పెట్టింది కనుక అలాంటి సమయాల్లో ఈ సాధనని నువ్వు చేస్తే అది నీకు త్వరగా ఫలిస్తుంది. అలాంటి సమయంలో ఉపవిశ్య, అలాంటి సమయంలో ఏకాగ్రం మనఃకృత్వ. మిగతా తిండి తినేటప్పుడు తిండి మీద దృష్టి పెట్టద్దు అని కాదు, మిగతా పనులు చేసేటప్పుడు వాటి మీద దృష్టి పెట్టద్దు అని కాదు. నియత సమయాల్లో నువ్వు సాధన చేసేటటువంటివిగా నిర్ణయం చేసుకున్న సమయం ఏదో అప్పుడు మాత్రం దాని యందు తప్ప మరొకటి ఆలోచించని స్థితి నీకు కలగాలి. ఎక్కడుంటే దాని యందు దృష్టి అండి, ఏది చేస్తే దాని యందు ఏకాగ్రత అండి. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, భోజనం మీద ఏకాగ్రత ఉండాలి. అక్కడ భోజనం చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఆ భోజనం ఒంటికి పట్టదు. చేత భోజనం చేస్తే 100% భోజనం, ఆటలు ఆడుతుంటే 100% ఆటలు, పాటలు పాడితే 100% పాటలు, లేదు చక్కగా హాయిగా పడుకోవాలంటే 100% పడుకునేటటువంటి స్థితిని కల్పించుకొని చక్కగా పడుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్రపోయా. ఏ పని యందు మనం లగ్నం కావాలి అని అనుకుంటామో దాని యందు 100% మగ్నం కాగలిగేటటువంటి స్థితి ఉండాలి. అంచేత నియత సమయాల్లో ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం, ఈ సాధనని చక్కగా కూర్చుని ఆయా సమయాల్లో కూర్చుని నీకు ఏది నిర్దేశించారో అక్కడే కూర్చుని చక్కగా సాధన చేయి. ఆ చేసేటప్పుడు ఏకాగ్రం మనః కృత్వా, నీ మనసు దాని యందే నియతంగా ఉండేటట్లుగా, అది తప్ప మరొకటి ఆ సమయంలో ఆలోచించనట్లుగా నువ్వు చేసుకో. దాని తర్వాత యత చిత్త ఇంద్రియ క్రియ, చిత్తము మనస్సు, ఇంద్రియములు ఆ మనస్సు యొక్క ఆధీనంలో ఉండేటటువంటివి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క క్రియ ఉంది. ఆ క్రియలన్నీ కూడా నీ మనస్సు వాటి వెంట వెళ్ళి చంచలంగా ఉండే మానసిక స్థితిని చిత్తము అని అంటాం. శరీరంతో మమైకం అయి ఉండేటప్పుడు దాన్ని అహంకారం అని పేరు పెట్టారు. గర్వాన్ని పొందే స్థితి ఏర్పడితే దాన్ని అభిమానము అని పేరు పెట్టారు. ప్రశాంతంగా ఉండే స్థితి అయితే దానికి మనస్ అని పేరు పెట్టారు. దానికి ఒకటే దానిలో కలిగేటటువంటి ఆ భావ ఆధిక్యాన్ని బట్టి ఏ భావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది దాన్ని బట్టి దానికి ఆ పేరు మారుతూ ఉంటుంది. చూడండి, రసాలు ఊరుతూ ఉండేటప్పుడు పండు అంటాం, ఏదో కాస్త పుల్ల పుల్లగా ఉంటే కాయ అంటాం, వగరుగా ఉంటే లేత పిందె అంటాం, అంతకుముందు ఉంటే దాన్ని పూత అంటాం. ఒకటే కానీ దాని అవస్థని బట్టి దానికి ఆ పేర్లు ఎట్లాగైతే మారుతాయో అట్లానే మనస్సుకు కూడా చిత్తమని, అభిమానమని, అహంకారమని రకరకాల మనస్సు అనేది మామూలుగా ఉండేటువంటి పేరు. అంచేత చిత్తం కానివ్వకు దీన్ని. ఎందుకు అవుతుంది అది? ఇంద్రియ క్రియ, ఇంద్రియముల యొక్క పనులు ఏవేవి సాగుతూ ఉంటాయో వాటితోటి ఇది సాగేటప్పుడు వాటి యందు ఇది తగులుకుని తన లక్ష్యాన్ని మరిచిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అలాంటి దాన్ని యత, దాన్ని నియతము చేయుము. అంటే దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని పోనివ్వకు, దాన్ని కంట్రోల్ చేసుకో. అలా చేసుకుని ఏకాగ్రం చేసి చక్కగా కూర్చుని సుఖంగా ఆసనాన్ని అమర్చుకుని నువ్వు చేయాల్సినటువంటి ఆ సాధనని చేసినట్లయితే ఆత్మ విశుద్ధి ఏర్పడుతుందంటే మానసికమైనటువంటి
ఒక ప్రశాంతత నీకు ఏర్పడుతుంది అంటూ అర్జునుడికి శరీరాన్ని ఎట్లాగైతే మనం కంట్రోల్ చేస్తున్నామో అదే క్రమంలో కాస్త మనస్సును కూడా కంట్రోల్ చేయాలి. అది కనిపించదు, అది కొంచెం కష్టమైంది, అయినప్పటికీ కూడా దాన్ని ఇలా మనం చేసుకోవడం అవసరం సుమా అని చెబుతూ మెల్లిగా ముందుకు సాగిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.